స్తోత్రం. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో యూట్యూబ్ చూసినటువంటి వారికి, గ్రూప్లో ఉన్న వారికి, సంఘ బిడ్డలందరికీ కూడా ది ఎక్సలెంట్ మినిస్ట్రీ ప్రేమ సహవాసం తరపున మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ప్రియులరా, మరి బుధవారం దినమందు మనము వాట్సాప్లో పెట్టినటువంటి వాక్య భాగం ద్వారా పరిశుద్ధాత్మ మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. జ్ఞానవాక్కు కార్యక్రమానికి మరొకసారి స్వాగతం పలుకుతూ ఉన్నాము. సామెతల గ్రంథకర్త 12వ అధ్యాయము 20వ వచనంలో ఈ రీతిగా సెలవిస్తూ ఉన్నాడు. కీడు కల్పించే వారి హృదయములో మోసము కలదు, సమాధానపరచుటకై ఆలోచన చెప్పువారు సంతోషభరితులగుదురు. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధాత్మ తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం డాడీ. ఇంతవరకు సజీవంగా ఉంచారు నాయన. జ్ఞానవాక్కు కార్యక్రమంలో మరి ప్రభువా, నువ్వు నాయన నీ ప్రజలను దర్శించి మాట్లాడి మహిమ పొందమని నీ సన్నిధిని మాకు అనుగ్రహించండి. మరి ప్రభువా, రాబోతున్నటువంటి కూడికకైనా ఆయన నీ ప్రజల్ని నాయన ఈ వర్తమానం ద్వారా మీరు సిద్ధపరిచి మహిమ పొందుకోమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనము ప్రియమైన తల్లి ప్రార్థనా బృందంగా ఈ నెల 15వ తేదీ శనివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు మనము కూడుకోబోతూ ఉన్నాం. కాబట్టి ఈ విషయాన్ని గమనించి యూట్యూబ్ చూస్తున్న వారెవరైనా స్థానికంగా ఈ ప్రేమ సహవాసానికి, మన ఆవరణానికి ఈ ప్రాంతంలో ఎక్కడైనా దగ్గరలో ఉన్నా, దూర ప్రాంతాల్లో ఉన్నా కూడా మరి ప్రత్యేకమైనటువంటి ఆ ప్రార్థన కూడికి అందరూ కూడా తరలి రావాల్సిందిగా ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాను. వాక్యంలోకి వెళ్దాం. కీడు కల్పించే వారి హృదయంలో మోసము కలదు. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలదని ఇర్మియా గ్రంథకర్త వ్రాస్తూ ఉన్నాడు. ఇర్మియా 9వ అధ్యాయం 17వ వచనంలో. కాబట్టి నీ హృదయము సరైనదిగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. హృదయం యొక్క తలంపులు, ఆలోచనలన్నీ కూడా మరి దేవుడు చూస్తూ ఉంటాడు. కాబట్టి దేవుడి భూమి మీద ఏ రోగానైనా నువ్వు బాగు చేసుకోవచ్చు, కానీ నీ తలంపులలో ఉన్నటువంటి ఊహ కేవలము చెడ్డది అని బైబిల్ గ్రంథంలో వ్రాయబడుతూ ఉంది. ఆ ఊహని నువ్వు జాగ్రత్తగా పరిశీలించి నీ ఊహల్ని దేవుని చేతులకు అప్పగించుకున్నట్టయితే భూమి మీద నీలాంటి జయశాలి మరెవరు కూడా ఉండరు. కాబట్టి అందుకని యేసయ్య గారు ఒక పాట రాశారు. ఊహలు ఊహలు నాదు ఊటలు నా యేసు రాజా నీలోనే ఉన్నవి అని. కాబట్టి నీ ఊహ, నీ ఊసు, ఊట అంటేదే ఊసు, నీ ధ్యాస దేవునిలోనే ఉన్నట్లయితే నీ తలంపులు, ఆలోచనలు, ఆయన ఎప్పుడు నీ తలంపులకు తోడై ఉంటాడు. నువ్వు దేవునితో ఉన్న వ్యక్తివి కాబట్టి నిన్నెవరు కూడా ఎవరు కదిలించలేరు. ఎవరు ఏమీ కూడా నీకు ఏ హాని చేయలేరు. నీ మీదకి ఎవడునూ రాడు అని కూడా దేవుని వాక్యంలో వ్రాయబడతా ఉంది. కాబట్టి ప్రియులారా, కీడు నీ హృదయంలో ఉంటే ఆ కీడే నీ వెంట వచ్చింది. కానీ మేలు చేయాలి అనే తలంపు, నలుగురికి ఉపయోగపడాలి, నలుగురికి నేను మేలుకరంగా ఉండాలి, దీవెనకరంగా ఉండాలి అనే ఆలోచన నీకుంటే ఎన్నడూ కూడా నీకు ఎటువంటి ఇరుకు కానీ ఇబ్బందిలో కానీ పడవు. నిన్ను ఎవరు ఏమీ అనలేరు. కేవలం నువ్వు ప్రార్థన చేసే వ్యక్తివైతే ఎవ్వరు ఏమీ అనలేరు. ప్రార్థన చేయటమే రావాలి. ఆ ప్రార్థన నేను చేసుకోలేకపోతే కలిసైనా ప్రార్థన చేసుకోవాలి. ఆ కలిసి ప్రార్థన చేసుకోవడానికే, బలహీనమైన మనము బలం పొందుకోవడానికే ప్రియమైన తల్లి ప్రార్థన బృందంగా కలిసి ప్రార్థన చేసుకోవడానికి. కలిసి ఉంటే కలదు సుఖమని పూర్వకాలంలో ఒక ఆయన ఒక పాట రాశాడు. అది సినిమా పాట అయినా ఆ మాటల్లో ఎంత శక్తి ఉంది. బైబిల్ గ్రంథంలో కూడా మనకి దాన్ని దీంతో పోలుస్తున్నాను అనుకోవాకండి. అంటే పదాలు ఏమైనా అర్థం ఒకటైనప్పుడు దాన్ని స్వీకరించాల్సిందే. 133వ కీర్తనలో అంటాడు, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరమని. ఎందుకంటే క్రీస్తు వాక్యాన్ని సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి అని కొలసి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో వ్రాయబడుతూ ఉంది. కాబట్టి అర్థాలు, నానార్థాలు తీసుకోకుండా మంచిని తీసుకుంటే నీ హృదయం మంచిగా ఉన్నట్లే. నీ హృదయం చెడునే ఆకర్షిస్తూ ఉంది, చెడ్డ మాటలే పట్టుకుంటూ ఉంది అంటే నీ హృదయము నీ స్వాధీనములో లేదు అని అర్థం. మరి గత దినాల్లో నేను యూట్యూబ్లో నా ఛానల్ ప్రారంభించిన కొత్తలో అనుకుంటా, మరి నేను మొన్న మధ్య మా పాప చూపించింది ఏంటి అంటే తల మీద ముసుగు వేసుకోలేదు అని. ఈరోజు కూడా తల మీద ముసుగు వేసుకోకపోవటం కాదు, ముసుగు వేసుకున్నాం కానీ అది జారిపోయింది.
అయితే ఈ మధ్య నేను ముసుగు వేసుకోకుండానే కొన్ని వీడియోస్ చేశాను. కారణం ఏంటి అంటే వేసుకోకూడదని కాదు, ఎదుటి వ్యక్తిని అగౌరవపరచాలని, అంతకన్నా కాదు. నాకు కొంచెం షుగర్ ఉండటం వల్ల బాడీలో నుంచి వచ్చే స్వెట్కి నేను తట్టుకోలేక, కానీ ఎదురుగా వచ్చే ఆ ఫోకస్ లైట్కి వచ్చేటువంటి ఆవిరికి వచ్చేటువంటి ఆ చెమట తట్టుకోలేక, మరి కొన్నిసార్లు దేవుని వాక్యమే ప్రధానమైంది కాబట్టి, వాక్యంలోనే శక్తి ఉంది కాబట్టి అలాగూ చేయటం కూడా జరిగింది, ముసుగు అసలు లేకుండా. మరి కాబట్టి నిండా వేసుకోవాలి అనే ఉంటుంది, కానీ కొంచెం ఇబ్బందికరంగా ఉండటం వల్ల మరి ఆ రీతిగా వీడియో పంపించడం జరిగింది. మరి ఒక సహోదరుడు ఎవరో మరి సిహెచ్ రావ్ అంట, ఆయన కామెంట్ పెట్టాడు, తల మీద ముసుగు వేసుకోలేదు అని. సహోదరుడా, నీకు చాలా వందనాలు. అయితే పరలోక రాజ్యంలో ముసుగు లేని ముఖంతో మనము ప్రభు అయిన యేసు దగ్గర నిలబడతామని కూడా పత్రికలలో గ్రంథకర్త వ్రాస్తూ ఉన్నాడు. నీ కామెంట్తో నాకు మంచి పని ఏర్పడేలాగా చేసావు. ముసుగు పూర్వకాలంలో ఆదాము అవ్వల కాలంలో అవ్వమ్మ గారికి తల వెంట్రుకలు నిండుగా ఇవ్వబడినాయి కాబట్టి ఆమెకి ఏ ముసుగు వేసుకోవలసిన పని లేదు. వారిద్దరూ కూడా మహిమలోనే ఉన్నారు. ప్రభు అయినటువంటి యెహోవా దేవుడు సాక్షాత్తు ఏదైనా వనములోకి ఆయన స్వయంగా దిగి వచ్చినప్పుడు ఆమె ఏ ముసుగు వేసుకోలే. ఈ ముసుగు ఎప్పటి నుంచి వచ్చింది అంటే మరి పాపములో పడిపోయినప్పటి నుంచే పాపమే ముసుగును తీసుకొచ్చింది. ఆ పాపము యేసు రక్తం చేత కడగబడింది. గలతీ పత్రిక 3వ అధ్యాయంలో కూడా అపోస్తలుడైన పౌలు రాస్తూ ఉంటాడు, క్రీస్తునందు స్త్రీ అని కానీ పురుషుడని కానీ భేదము లేదు అని. కాబట్టి స్త్రీ పురుషుడు పౌలు గారే అంటారు ముసుగు వేసుకోవాలి, మరి పురుషుడి ముందు ముసుగు లేకుండా ఉండటము ఆయనకు అవమానకరమని రాశాడు. ఎందుకు రాశాడు అంటే ఆ పట్టణంలో ఉన్నటువంటి ఆ సంఘంలో ఉన్న స్త్రీలు వారు వేసేటువంటి వేషాలు అంటే పురుషుల్ని ఆకర్షించుకోవడం. సంఘానికి వస్తున్నారు కానీ సంఘానికి వచ్చిన నీవు క్రమంగా ఉంటున్నావా? కాబట్టి ఎవరు కొంతమంది చాలా భక్తిగా దేవుని వాక్యం విందామని వచ్చేవారు ఎవరో కొంతమంది, కానీ కొంతమంది మరి పురుషుల్ని ఆకర్షించుకోవడం కోసం వస్తారు. అక్కడికి వచ్చినా కూడా వారి బుద్ధి ఆ బుద్ధితోనే వస్తారు. అందుకని వారిని కంట్రోల్ చేయడం కోసం మరి ముసుగు వేసుకోవాలి అన్నటువంటి ఒక రూల్ ఆయన అక్కడ పెట్టాడు. అంతేగాని అది శాశ్వతమేమీ కాదు. రాణుల కాలంలో కూడా మరి పతియే ప్రత్యక్ష దైవం అని ఆ యొక్క భర్తకి గౌరవిస్తూ వాళ్ళు వేసుకున్నారు. అయితే నాకు యూట్యూబ్ చూస్తున్న వారందరూ కూడా నా సహోదరులు, నా సహోదరీలు. కాబట్టి మరి ఈ రోజుల్లో భర్తల ముందు కూడా ముసుగు వేసుకుని ఎవరు తిరగట్ల. ఎందుకంటే ఈ తరము ఇలాగుంది. మాస్కుల్లో మరి ముఖానికి గంతలు కట్టుకొని స్కార్పులు కట్టుకొని కీడు కల్పించే వారి హృదయంలో మోసము కలదు. కాబట్టి ఆ ముసుగుల్లో మోసం చేసేవారు ఉంటారు. అయితే నేను ఇక్కడ మోసం చేయటానికి కాదు, కానీ నా దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి కూర్చున్నటువంటి వ్యక్తిని. కాబట్టి మరి ఆ మధ్య కాలంలో ఒక ఆయన కూడా ఏదో ఒక ఛానల్లో క్రిస్టియన్ రోస్టింగ్ ఛానల్ అంట, ఏమనుకోవాకండి, మరి పెద్ద పెద్ద స్పీకర్స్ బ్లెస్సీ వెస్లీ గారు ఇంకా రకరకాలైన పెద్ద పెద్ద స్పీకర్స్ని అరగుండు గీసి తల మీద జుట్టు లేనట్టుగా అలాగా వాళ్ళని చిత్రీకరించి చూపించాడు. చాలా సిగ్గుపడాల్సిన విషయం సహోదరుడు అని ఎవరో కానీ. ఎందుకని అంటే సాటి స్త్రీ ఆమె, సాటి సహోదరి, యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన సహోదరీలు వాళ్ళు. నీకు వాళ్ళకి అరగుండు గీసి వాళ్ళకి జుట్టు లేనట్టుగా చూపించటము నీ ఛానల్లో, అది క్రిస్టియన్ ఛానల్లో చాలా సిగ్గుచేటు. నీవు దేవుని స్త్రీలను అంటే నీ సహోదరులను నీ రక్తం పంచుకొని అంటే యేసయ్య రక్తంలో కడగబడినటువంటి బిడ్డల్ని అవమానిస్తూ ఉన్నావు. తెలుసా ఒక వీడియో తీసేటప్పుడు ఎంత శ్రమ ఉంటుందో, ఒక చోట ఒక స్టేజ్ మీదకి వెళ్ళి ఒక వాక్యం చెప్పేటప్పుడు ఎంత ఇది ఉంటుందో, వచ్చేటువంటి ఆ ఫోకస్ లైట్లకి మరి వాళ్ళు అక్కడికే వాళ్ళు పాపం వేసుకుంటానే ఉన్నారుగా. నేనన్నా వేసుకోలేకపోతా ఉన్నా షుగర్ వల్ల. స్త్రీల బలహీనతలు ఏమిటి, వాళ్ళు ఏ పరిస్థితిలో ఉండి అలాగూ చేస్తున్నారు అని ఆలోచించాలే కానీ వారి మీద బురద చల్లితే అది నీకే ప్రమాదం. ఎందుకని అంటే ఈ మాట నేను అనకూడదు.
కాబట్టి మన సొంత రక్త సంబంధులు వాళ్ళు యేసుక్రీస్తు రక్తంలో కడగబడినటువంటి వారు, ఒక స్థాయిలో ఉండి వాడబడుతున్నటువంటి వారు, వారిని ఎన్నడూ కూడా అవమానపరచకూడదు, అగౌరవపరచకూడదు. ఈ మధ్య కాలంలో మరి ఒక సహోదరుడు కూడా ఏమనుకోవాకండి, మరి బెల్లంపల్లి శ్రావణ్ కుమార్ గారు జగన్ గారి విషయంలో ప్రవచనం చెప్పారు, అది నెరవేరలేదు, ఆయన అబద్ధ ప్రవక్త అని చెప్పేసానని భయంకరంగా చెప్పేసేశారు. ఎందుకని అంటే ఇది నా ఉపదేశము, ఇది నా యొక్క ఈరోజు వాక్య భాగానికి సంబంధించింది కాదు. కానీ సాటి సహోదరుణ్ణి, ఆయన వేలాది మంది ప్రజల మధ్యలో ఉపవాసాలుండి వాడబడుతున్నటువంటి వ్యక్తిని ప్రవచనము అన్ని సందర్భాలలో నెరవేరకపోవచ్చు. ఒక్కోసారి అహంకారపు ఆత్మ ఒక వ్యక్తి మీద పనిచేసినప్పుడు రావచ్చు. అది నెరవేరకపోయినందువల్ల అది ఆయన తప్పేమీ కాదు, నెరవేర్చబడాలి. అందుకనే ప్రవచనములైనను నిరర్ధకములగునని దేవుని వాక్యంలో వ్రాయబడతా ఉంది. దేవుడిచ్చినటువంటి వరము, ఆ వరం ఒక్కోసారి పాజిటివ్గా ఉంటుంది, అర్థం చేసుకునే వాళ్ళకి, అపార్థం చేసుకునే వాళ్ళకి వరమే శాపంగా కూడా మారుతూ ఉంటుంది. దానికి ఎవరు ఏం చేయలేరు, సరి చేసుకొని ముందుకు వెళ్ళాల్సిందే. కాబట్టి మా పాస్టర్ గారు మా స్నేహితురాలు అంటది, ప్రవచనాల మీద సంఘాలు కట్టుకోవడం కాదు, వాక్యం మీద సంఘం కట్టుకోవాలని. అయితే ప్రపంచములు దేవుని యొక్క ప్రవచనం వలనే నిర్మించబడిన హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో కూడా వ్రాయబడతా ఉంది. కాబట్టి దేవుడు ఎవరికి ఏదిస్తే అది ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళాల్సిందే. కానీ ఒక వ్యక్తిని అబద్ధ ప్రవక్త, ఇప్పటికైనా అర్థం చేసుకోండి అని మనము సాటి సేవకులను ఎన్నడూ కూడా విమర్శించడానికి హక్కు లేదు. వాళ్ళ అబద్ధమా నిజమా అనేది పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత కానీ, అక్కడ ముసుగు తీసేసిన తర్వాత కానీ వాళ్ళ నిజస్వరూపాలు అక్కడ బయటపడేస్తాడు దేవుడు. అక్కడ వాళ్ళకి కిరీటాలు ఇస్తాడు. ఇక్కడ ముసుగు లేకపోవచ్చేమో కానీ పైన పరలోక రాజ్యంలో కిరీటం ఉంది. నా దేవుడు నాకు అది ఇస్తాడని నమ్మకం. ప్రియులరా, మరి ముసుగు వేసుకున్నంత మాత్రాన కానీ ఈ ముసుగు నిన్ను రక్షింపజాలదు, ఈ ముసుగు నిన్ను నరకానికి తీసుకుని వెళ్ళచాలదు. ముసుగు వైపు చూడటం ఎందుకు? వాక్యం వైపు చూసి వాక్యములో ఏదైనా చెప్పకూడదు ఏమైనా చెబితే దాన్ని విమర్శించి దాన్ని నువ్వు కామెంట్ పెట్టాలి. వాక్యాన్ని విను, వాక్యంలో ఏదైనా తప్పు ఉంటే నేను కూడా సరి చేసుకుంటాను, నాకు చాలా ఇష్టం అది. అయినా నాయన నా ఛానలే దొరికిందా? కామెంట్లో సరే కామెంట్ పెడితే పెట్టావు, జీలకర్ర కషాయం గురించి నీ బిజినెస్ గురించి ప్రచారం చేసుకోవడానికి నా కామెంట్లో నా ఛానల్లో పెట్టావు. కాబట్టి నువ్వు అలాంటి అడ్వర్టైజ్మెంట్ ఏమైనా చేసుకోవాలనుకుంటే స్వయంగా నీవే ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి దాంట్లో నీకు తెలిసినటువంటి చిట్కాలన్నీ కూడా చక్కగా వరుసగా రోజుకోటి చొప్పున ప్రజలకు ఉపయోగకరంగా పెట్టు. అంతేకాని నా ఛానల్లో కామెంట్లో జీలకర్ర కషాయాల గురించి ఇంకా మిగతా వాటి గురించి ఎన్నడూ కూడా పెట్టవద్దని సవినయంగా తెలియజేస్తూ ఉన్నాను. రెండవ మాట చూద్దాము. సమాధానపరచుటకై ఆలోచన చెప్పువారు సంతోషభరితులగుదురు. కాబట్టి ఇప్పుడు నేను ఇలాగా విమర్శించడం వల్ల కూడా నాకు సమాధానం పోయింది. కాబట్టి దయతో నన్ను క్షమించు. సమాధానపరచుటకై ఆలోచన చెప్పువారు సంతోషభరితులగుదురు. ప్రియులారా, మరి సమాధానం అనేది అత్యధికమైనటువంటి టాప్ మోస్ట్ లెవెల్లో దేవుని యొక్క గుణగణాలన్నింటిలో కూడా మరి ప్రేమ గొప్పది అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, శ్రేష్టమైనదని. అంతకన్నా కూడా దానికంటే కాదు, దాని తర్వాత సమాధానం అనేది అత్యధికమైనటువంటి స్థానాన్ని ఆక్రమిస్తూ ఉంది. కాబట్టి సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడదని కూడా బైబిల్ గ్రంథంలో మత్తయి వార్తలో రాయబడుతూ ఉంది. ప్రియులారా, మనము ఈ క్రమంలో సమాధానపరచాలి. మరి సమాధానపరచబడటం కోసం సమాధానం నీకు ఎక్కడ దొరికిద్ది అంటే దేవుని రాజ్యం భోజనం పానం కాదు. మరి నీతి సమాధానము పరిశుద్ధాత్మ యందలి ఆనందమని దేవుని లేఖనంలో వ్రాయబడతా ఉంది. కాబట్టి ఆ సమాధానము నీవు దేవుణ్ణి వెతికితే నీకు దేవుడు సమాధానాన్ని ఇస్తాడు. కాబట్టి దేవుని సన్నిధికి వచ్చావనుకోండి, దేవుని సన్నిధే దేవుని రాజ్యము ఇక్కడ భూమి మీద. కాబట్టి ఆయన సన్నిధిలో నీకు సమాధానం ఉంది. కాబట్టి నీ జీవితము నీ భర్తతో విసుగు పుట్టిందా? రండి కలిసి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు సమాధానాన్ని మీకు అనుగ్రహిస్తాడు. మనమందరం కూడా కూడుకున్నప్పుడు ఏం కలిగిద్ది అంటే సమాధానం దేవుడు అనుగ్రహిస్తాడు.
మరి కూడుకొనుట, ఐక్యత కలిగి ఉండటము ఎంతో మేలు. కాబట్టి హృదయంలో ఉన్నటువంటి అహం ఏదైనా ఉంటే అది పక్కన పెట్టేసేసి కలిసి సమాధానంతో ప్రార్థన చేసుకోవడానికి, సమాధానంతో ఏకీభవించడానికి మనమందరం కూడా కూడుకోబోతూ ఉన్నాము, ప్రార్థన చేయటానికి అనేకమైన అంశాల కొరకు. మరి కాబట్టి మనమందరం కూడా కూడుకొని ప్రార్థన చేసుకుందాం. అద్భుతమైనటువంటి ఆయన సమాధానాన్ని మనమందరం కూడా అనుభవించబోతూ ఉన్నాం. నువ్వు చెప్పాల్సిన ఆలోచన ఏదైనా ఉంది అంటే అది సమాధానపరచబడటానికే నువ్వు ఆలోచన చెప్పాలి. కాబట్టి నీ జీవితంలో ఎటువంటి అసమాధానాన్ని అనుభవిస్తూ ఉన్నా, బిడ్డలు లేక అసమాధానంగా ఉన్నావా, అనారోగ్యంతో ఉండి అసమాధానంగా ఉన్నావా, కొడుకు కోడలు విడిపోయి అసమాధానంగా ఉన్నావా, మరి ఇంట్లో అతతో సమాధానం లేక అసమాధానంగా ఉన్నావా, ఎటువంటి పరిస్థితుల్లో నువ్వు అసమాధానంగా ఉన్నా, ఏ విషయంలో నువ్వు సతమతమైపోతా ఉన్నా తప్పకుండా వచ్చి ప్రియమైన తల్లి ప్రార్థనా బృందంలో కలిసి ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా సమాధానాన్ని అనుభవిద్దాం. సమస్యలన్నిటి కోసం మరి ముఖ్యంగా ఈ జూన్ మాసంలో పిల్లలకి ఫీజులు కట్టుకోవడం ఎంతో బర్డెన్. కాబట్టి ఆ భారం నుంచి దేవుడు నిన్ను విడిపించబోతూ ఉన్నాడు. మరి మా ఇంట్లో ఉన్న బిడ్డలు మేరీ బాబు ఈ విషయంలో, మరి సైదమ్మ, వీళ్ళందరూ కూడా అంటే దగ్గరలో ఉన్నారు కాబట్టి వాళ్ళని చూస్తూ ఉన్నా. మరి నా మట్టుకు నేను కూడా పిల్లలకి ఎలాగా ఫీజు కట్టుకోవాలి, ఎలాగా వాళ్ళ భవిష్యత్తు ఏంటి, ఏ స్కూల్లో జాయిన్ అవ్వాలి, ఎలాగా, ఇవన్నీ కూడా నీ జీవితంలో ఈ జూన్ మాసంలో ఒక టీచర్గా నేను ఇంతకుముందు చేశాను. కాబట్టి పేరెంట్స్ హృదయంలో ఉండేటువంటి ప్రశ్నలు ఇవి. మరి వారికి జ్ఞానం అవసరం, తెలివి అవసరం, వారు మంచిగా ముందుకు వెళ్ళాలి. కాబట్టి ఇవి అన్ని అంశాలన్నిటి కోసం కూడా మనమందరం కలిసి ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. మే గాడ్ బ్లెస్ యూ. ఇక్కడికి వస్తే నీ ఆలోచనలన్నిటికీ దేవుడు గొప్ప సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. అనేక మంది చదువుకోని వారు కూడా కలుస్తారు. కాబట్టి ఒకసారి మేము రాజాగారి తోటలో ఇట్లాగే మేము వాక్యం చెప్తా ఉన్నప్పుడు ఒక సహోదరిని తీసుకెళ్ళాము, గవర్నమెంట్ స్కూల్ టీచర్. వాస్తవానికి నేను ప్రైవేట్ స్కూల్ టీచర్. అక్కడ ఉన్నటువంటి సహోదరి పద్మాక్క అనుకుంటాను, వాళ్ళ పిల్లల్ని ఏ స్కూల్లో జాయిన్ చేయాలి అని ఉంటే మరి నాకు ప్రైవేట్ స్కూల్ గురించి అనుభవమే ఉంది. ఆమె టకటకా చెప్పేసింది. రోజా టీచర్ గారు గవర్నమెంట్ స్కూల్స్లో ఎక్కడికి వెళ్తే ఎట్లా ఉంటుంది, ఎటువంటి అవకాశాలు ఉంటాయి, ఎటు వెళ్తే హాస్టల్స్ ఉంటాయి, ఎక్కడికి వెళ్ళి ఏ ఎగ్జామ్ రాయాలి. కాబట్టి ఇట్లా రావటం వల్ల నీ హృదయానికి కొంత జ్ఞానం, నీ సమస్యకు కొంత పరిష్కారం కూడా వచ్చినటువంటి వారి యొక్క ఆలోచన ద్వారా కూడా నీ హృదయంలో ఉన్నటువంటి అసమాధానం తొలగిపోయి చక్కని మంచి మార్గంలో దేవుడు నిన్ను తీసుకుని వెళ్ళబోతూ ఉన్నాడు. మే గాడ్ బ్లెస్ యూ వన్స్ అగైన్.